5 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి అందరికీ కోటి నమస్కారాలు తెలియజేస్తూ, మన రాష్ట్రంలో వరదలు వచ్చినాయి, అల్లాడిపోతున్నటువంటి టైంలో ఒక మ్యాడ్ జగన్ దుర్మార్గుడు ప్రజల మధ్యకు రావాలని చెప్పి ప్లాన్ వేసి బురదలో ఒక 10 నిమిషాలు మాత్రమే పోజిచ్చి ప్రజలకు ఇంత సాయం చేయకుండా వెంటనే పరారైనటువంటి దుర్మార్గుడు, దుష్టుడు, శనిగ్రహం ఇటువంటి దుర్మార్గుడిని ఏ విధంగా మనకు పట్టి కనిపించాలో ఒక్కసారి అర్థం చేసుకోండి. అకర్నిశలు కష్టపడి చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఒక్క అర్ధ గంట కూడా వేస్ట్ చేయకుండా ప్రజల వద్దకు పోయి వాళ్ళ చేపలు కనుక్కొని వాళ్ళకు ఆహార పొట్లాలు కానీ ధాన్యాలు కానీ ప్రత్యేకంగా పూర్ణ నుంచి హెలికాప్టర్లు తెప్పించి పడవలు తెప్పించి అన్నీ జరుగుతుంటే ఈ దుర్మార్గుడు ఏదోదో డ్రామాలు ఆడుతున్నాడు. మాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు రేపు ఏదైనా సరే కృష్ణానదిలో పడవలు అడ్డం అంటే ఇది కూడా ఖచ్చితంగా జగన్ గారి పనే. అదేవిధంగా బుడం గేటు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చెరువు కట్టు కూడా మళ్ళా గండి కొట్టడానికి కూడా ఈ దుర్మార్గులు ప్రయత్నాలు చేస్తారు. ఈ వైఎస్ఆర్ పార్టీ వాడు చాలా దుర్మార్గులు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చేసేటటువంటి అకృత్యాలు అంతా ఇంత కాదు. ప్రజల సొమ్ము దోచుకున్న ఓ జగన్మోహన్ రెడ్డి, ఓ దుర్మార్గుడా, ఓ శనిగ్రహం, ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం అలాంటి శనిగ్రహం నీవు. నేను అడుగుతున్నా, ప్రేమ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజంగా ప్రజలు ఇంతమంది అల్లాడిపోతుంటే ఆ ప్రజల మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు దోచుకున్న డబ్బులు ఒక 100 కోట్లు ప్రకటించు. నీకు దమ్ముంటే దుర్మార్గుడా 100 కోట్లు వెంటనే ప్రకటించి ఖచ్చితంగా చంద్రబాబు సహాయక నిధికి, సీఎం సహాయక నిధికి ఎందుకు పంపలేకూడదు? ప్రజలు ఆదుకోవాలో వద్దా? అదేవిధంగా ప్రజలు రెచ్చగొట్టాలో చూస్తున్నావు. అక్కడున్న ప్రజలతో ఒకటే ఒక మహిళ అయితే జగన్మోహన్ రెడ్డి నిలదీసింది, అయ్యా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతూ ఇంత గొంతు వరకు నీళ్లుంటే కూడా లెక్క చేయకుండా మా ముందుకు వచ్చాడు. అటువంటి వ్యక్తిని మేము నమ్మాలా? నీలాంటి దుర్మార్గుడు రాష్ట్రాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు మేము నమ్మాలా? ఒక్కసారి అర్థం. జగన్మోహన్ రెడ్డి చాలా కాదు, పో ఇక్కడి నుంచి రాష్ట్రంలో ఉండకూడదు, నువ్వు ఇక్కడ పనికిరావు. ఇక్కడ మమ్మల్ని అందరి కన్నబిడ్డలు ఆదుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి మేము ఇవాళ రుణపడి ఉంటాం. ఇవాళ మాకు అన్నం పెడుతున్నాడు. ఈరోజు ప్రత్యేక హెలికాప్టర్లో భోజనాలు వస్తున్నాయి. ఇంత జరుగుతుంటే ఏం చేశాడు చంద్రబాబుని అడుగుతావే? సిగ్గు లేదా నీకు? ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కూడా వాళ్ళకి చెప్తున్నా, రేపు దుర్మార్గులారా, ఈ దుర్మార్గుడు నమ్ముకోవద్దండి. ఈ దుష్టుడు ఒక పెద్ద పిచ్చోడు. ఈ పిచ్చోడిని మీరు నమ్మితే మీరు కూడా పిచ్చోడు అవుతారు. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇవాళ నిజంగా తెలియజేస్తున్నా, మిమ్మల్ని కూడా కొడుతాడు. మిమ్మల్ని కూడా లాస్ట్ పిచ్చి కుక్కల మాధ్యమం పిచ్చోడని చేస్తాడు. ఈ దుర్మార్గుడు చాలా దుర్మార్గుడు. కాబట్టి వెంటనే పిచ్చి ముదరక ముందే ఈ దుర్మార్గుడు వెంటనే వైజాగ్ పిచ్చి చేర్పించి మీరు మీ పార్టీని రక్షించుకోండి. ఈ దుర్మార్గుడు మీ పార్టీ కూడా పనికిరాడు. ఈ దుర్మార్గుడు చాలా పిచ్చి పట్టింది, పిచ్చి ముదిరింది. పదవి పోయినప్పటి నుంచి ఏం మాట్లాడో చేతకాక, ప్రజల ముందుకు ఏ విధంగా రాకుండా చేతకాక, ప్రజలు ఏది పట్టించుకోక సర్వనాశనం చేసినటువంటి ఈ దుర్మార్గుడు ఈరోజు ప్రజలు ఇవాళ విజయవాడలో ముంచెత్తి నీళ్ళు వచ్చి ఇబ్బంది పడి అన్నం లేక అల్లాడిపోతుండే ప్రజల దగ్గరకు వచ్చి సాయం చేసి చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తున్నాడు. ఆయన తోడు నేనుంటాను అని ఒక మాట కూసావా దుర్మార్గుడా? నేను అడుగుతా, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చెత్తగాడు ఒక చెత్త సీఎంగా చేసినటువంటి 5 సంవత్సరాలు చేసేవి నీ నోటి నుంచి రావచ్చునట్ల. ప్రజలను ఆదుకున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అటువంటి మహానుభావుని ఎలా ఏ విధంగా మాట్లాడుతున్నా అడుగుతున్నా. అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, విజయవాడలో ఏదైతే ప్రజల ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిగిన మీ దగ్గరకు వచ్చి పలకలు నీకు వస్తే రాళ్ళతో కొడతారా, చెప్పుతో కొడతారా, పొరకతో కొడతారా అని నాకు తెలియదు. అది మీ ఇష్టం, మీకే వదిలిపెడతారు. ప్రజలందరూ బాగా ఆలోచించుకోండి. ఈ దుర్మార్గుడిగిన అది ఏదో విధంగా చెడగొట్టి మీకు కడుపు ఇంత అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా చెడగొట్టాలని ప్లాన్ వేశాడు, ప్రీ ప్లాన్గా. అందుకనే దొంగ పడవలు, దొంగ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఈ పడవలు పంపించి ఏదో విధంగా గబ్బు పట్టించి ఈ రాష్ట్రాన్ని ముంచెత్తి నాశనం చేసి సర్వనాశనం చేయాలని కుట్ర పన్నాడు. అందుకే ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా, ముఖ్యంగా మహిళలకు, అమ్మ తల్లులారా, మీరు చంద్రబాబు నాయుడు మీకు కాపాడుకుంటాడు. ఈ దుర్మార్గం మాత్రం రానియద్దండి అమ్మ. ఏ ఒక్కడు కూడా ప్రజలు రక్షించుకునే బాధ్యత చంద్రబాబు నాయుడుకి ఉంది. అందుకనే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈ దుర్మార్గం మాత్రం నమ్మొద్దండి. మీరు మిమ్మల్ని ముంచినాడు. ఈరోజు మీరు ఓడిపోయినారంటే
మీ నుంచి కాదు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని ఓడిపోయినారు. అందుకని ఈ దుర్మార్గుడు బొమ్మ తీసేసి మీరన్నా ఇప్పటికైనా బాగుపడి ఒక్కరు కూడా రాష్ట్ర పార్టీలు ఆ పార్టీలో ఉండకుండా బయటికి పోండి. ఏ పార్టీ అయితే మీ ఇష్టం, అంతేగాని ఈ దుర్మార్గులు నమ్ముకుంటే మాత్రం సర్వనాశనం అయిపోతారు. ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోతూ ఉంటే, విజయవాడ అల్లాడిపోతూ ఉంటే, ఆఖరి చావులతో అల్లాడుతుంటే ఈ దుర్మార్గుడు ఏ విధంగా కాపాడుకోవాలనే ఇది లేకుండా, మాట లేకుండా చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు, ఈ దుర్మార్గుడు వచ్చి అడుగుతూ ఈసారి బయటకు వస్తే నీ వంతుగా ఎన్ని కోట్లు ఆంధ్రప్రదేశ్ కానీ ఇవాళ ఇస్తున్నావు, ప్రజలు ఆదుకుంటున్నావు. ఎందుకు 100 కోట్లు ఎందుకు ప్రకటించలేకపోతున్నావు? ఇది దొంగ సొమ్ము కాదా? నీ సొమ్మే కాదా, నీ ప్రజల సొమ్ము, మా సొమ్మే. మా సొమ్ము మాకు ఎందుకు ప్రకటించవు? బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, విజయవాడలో ప్యాలెస్, ఇన్ని కట్టావే దొంగడా. ఎక్కడి నుంచి వచ్చింది దొంగడా ఈ డబ్బంతా నీకు? అందుకనే దొంగ జగన్ దోచుకున్న డబ్బులు వెంటనే కక్కించి నిన్ను జైలు పంపించడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకనే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి దుర్మార్గులపైన ఒక కన్ను పెట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దుర్మార్గం చేస్తారు, మనకు చెడ్డ పేరు చెప్పాలని చెప్పి ప్రజల్లో నవ్వులు పాలు చేయాలని చెప్పి కుట్రమనుతున్నారు. ఈ దుర్మార్గానికి ప్రత్యేకంగా కొంతమందిని పికెటింగ్ పెట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని రక్షించి ఈ దుర్మార్గునికి తగిన శాస్తి చెప్పి జైలు పంపించి ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. ఈ దుర్మార్గుడు ఇంకా వస్తున్నాడే ప్రజల ముందుకని చెప్పి నవ్వు పాలు చేస్తున్నాడు. అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నారు, రాష్ట్రాన్ని రక్షిస్తున్నావు, రాష్ట్ర ప్రజలంతా ఇలా దేవుడు మధ్య కొలుస్తున్నారు. మీరు ఉన్న కష్టం అంతా ఇంత కాదు, ప్రజల కోసం ఈరోజు నిద్రపోకుండా కష్టపడి పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈ దుర్మార్గం మాత్రం వదిలిపెట్టద్దండి.